ప్రియదర్శి కామెడీ రోల్స్ హీరోగా సైడ్ ఆర్టిస్ట్ గా ఇలా అన్ని రకాల పాత్రలు చేస్తూ వస్తున్నాడు. తనకంటూ ఒక మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు. ఇక నభా నటేష్ అయితే ఇది ఒక మంచి కంబ్యాక్ ఫిలిం అనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత నభా నటేష్ తెరపైకి వచ్చింది. ఇది ఆమెకు ఒక పరీక్ష లాంటిది. మరి ఈ పరీక్షలో తను గెలుస్తుందా? ఆమెకు సాయంగా ప్రియదర్శి ఎంతవరకు నిలబడ్డాడు అనేది ఒక్కసారి కథలో అయితే తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, రాఘవ్ చిన్నతనం నుంచి పెళ్లి పెళ్ళం అనే కథలతో పెరుగుతాడు. పెద్దయ్యాక పెళ్ళాన్ని హనీమూన్ కోసం ప్యారిస్ తీసుకెళ్లడమే లక్ష్యంగా ధ్యేయంగా కష్టపడి చదివి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు. ఈ క్రమంలోనే సైకాలజిస్ట్ నందినితో పెళ్లి నిశ్చయం అవుతుంది. నందిని వేరే వ్యక్తిని ప్రేమించడంతో రాఘవ్ పెళ్లి ఆగిపోతుంది. దీంతో రాఘవ్ చనిపోవాలని అనుకుంటాడు. ఆ టైంలోనే ఆనంది పరిచయం అవుతుంది. అలా పరిచయమైన 4 గంటల్లోనే వారిద్దరి వ్యవహారం పెళ్లి వరకు వెళ్తుంది. ఆనంది రాఘవ్ పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆనందికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా రాఘవ్ తెలుసుకోడు. ఆమె గతం ఏంటి, ఆమె తల్లిదండ్రులు ఎవరు, ఆమెకు ఉన్న సమస్యలేంటి అన్నది ఏవి కూడా రాఘవ్ కి తెలియవు. ఆనందికి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది. ఆనందిలో ఆది, మాయా, ఝాన్సీ, పాప, శ్రీశ్రీ ఇలా 5 వ్యక్తులు ఉంటారు. అసలు ఆనంది ఎవరు, ఆమెలో ఉన్న 5 ఎవరు, వారందరితో రాఘవ్ కి వచ్చిన సమస్యలేంటి, చివరకు రాఘవ్ లక్ష్యం ధ్యేయం నెరవేరుతుందా అన్నదే కథ. డార్లింగ్ టైటిల్ కు దర్శకుడు రాసుకున్న కథకు తీసిన విధానానికి ఏమాత్రం సంబంధం లేదనిపిస్తుంది. అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు? తన మనసులో ఉన్న దాన్ని తెరపైకి సరిగ్గా తీసుకొచ్చాడా, అది ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందా అన్నది సరిచూసుకున్నాడా లేదా అన్నది అర్థమే కాదు. నభా నటేష్ తో అపరిచితుల్లో విక్రమ్ లా 4-5 క్యారెక్టర్లు మాడ్యులేషన్ తో డైలాగ్ చెప్పించాడు. కానీ నభా నటేష్ థియేటర్ లో ఆడియన్స్ ని విసిగించింది. ఆమె నటనను చూసి చప్పట్లు కొట్టే రేంజ్ లో లేదు. చాలా చోట్ల ఆమె నటన క్రింజ్ లాగా అనిపిస్తుంది. తెరపై ప్రియదర్శి కంటే నభా నటేష్ కి ఎక్కువ స్కోప్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. నభా నటేష్ లో చూపించడానికి ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ప్రేక్షకుడికి ఎక్కవు, నచ్చవు. ఆమె కంటే ప్రియదర్శి కామెడీ, ఎమోషన్ ఎంతో బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడన్నది వదిలేస్తే పాటలుగా చూస్తే కొన్ని చోట్ల మంచి సీన్లే పడ్డట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కామెడీగా సాగుతుంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు పంచులు బాగానే పేలుతాయి. ఇంటర్వెల్ వరకు అలా స్లోగానే సాగుతుంది. ఇంటర్వెల్ కి కూడా ఏమంత ఇంట్రెస్టింగ్ అయితే క్రియేట్ కాదు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ మీద ఎలాంటి హోప్స్ కూడా ఉండవు. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని ఎపిసోడ్స్ బాగుంటాయి. రఘుబాబు సీన్ ఎమోషనల్ గా టచ్ అవుతుంది. డిపెండెంట్ ఇండిపెండెంట్ అంటూ రాఘవ్ చెప్పే డైలాగ్, పెళ్లి గురించి చెప్పే డైలాగ్ బాగుంటుంది. అలా కొన్ని చోట్ల సీన్లు బాగున్నాయి అనిపిస్తుంది. కానీ సినిమా అంతా ఇంట్రెస్టింగ్ గా చూసేలా మాత్రం అనిపించదు. హీరోయిన్ పాత్రలో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి ఒక్క సరైన సీన్ కూడా పడలేదనిపిస్తుంది. మెయిన్ లీడ్ క్యారెక్టర్ తో ఆడియన్స్ లో సరిగ్గా కనెక్ట్ చేయలేకపోవడంతో దర్శకుడు అంతలా సఫలం కాలేదనిపిస్తుంది. ఇక కథలో ముందు ఏం జరుగుతుందా అని తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం ఎక్కడా కనిపించదు. టెక్నికల్ గా చూసుకుంటే విజువల్స్ గ్రాండియర్ గా అనిపిస్తాయి. కెమెరా వర్క్ చాలా రీచ్ అనిపిస్తుంది. పాటలంతా గుర్తు పెట్టుకునేలా ఉండవు, తెరపైకి అలా వచ్చిపోతుంటాయి. ఆర్ఆర్ కొన్ని చోట్ల ఎమోషనల్ గా బాగుంటుంది. మాటలు కొన్ని చోట్ల మెప్పిస్తాయి. పంచులు బాగా పేలాయి. ఆర్ట్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కూడా బాగున్నాయి. ప్రియదర్శికి ఇలాంటి పాత్రలు కొమ్మెత్తి కాదు. మల్లేశంలో ఎమోషనల్ గా నటించారు. జాతిరత్నాలు వంటి చిత్రంలో నవ్వించారు. ఎమోషనల్ కామెడీ ఇలా ఏదైనా ప్రియదర్శి మెప్పించగలడు. మరోసారి తనకు అలవాటైన పాత్రలో ఈజీగా దూరిపోయాడనిపిస్తుంది. నభా నటేష్ ఇందులో చాలా స్కోప్ లభించింది. తెరపైకి కనిపించే నభా నటేష్ ఒకరే అయినా పాత్రలు వేరియేషన్స్ చాలా ఉంటాయి. కానీ నభా నటేష్ తన నటనతో ప్రేక్షకుడికి సహనాన్ని పరీక్ష పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఏ పాత్రలోనూ నభా నటేష్ ప్రేక్షకుడిని ఆకట్టుకోలేదనిపిస్తుంది. పైగా ఆమె నటనని చూసి తలపట్టుకునేలా ఉంది. యాక్షన్, కామెడీ, ఎమోషన్, గడుసుతనం, అమాయకత్వం ఇలా ఎన్నో రకాల వేరియేషన్స్ లో నభా నటేష్ నటిస్తుంది. కానీ అవేవి కూడా మెప్పించవు. అనన్య నాగల్లో పర్వాలేదనిపిస్తుంది. ఇక హీరో ఫ్రెండ్ పాత్రలు చేసే కామెడీ, తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అతిథి పాత్రలైన నిహారిక, సంజయ్ స్వరూప్ క్యారెక్టర్లు కూడా బాగుంటాయి. బ్రహ్మానందంను అంతగా వాడుకోలేదనిపిస్తుంది. బ్రహ్మానందం సీన్లు అయితే ఏమాత్రం నవ్వించవు. ఇక హీరో తల్లి పిన్ని క్యారెక్టర్లు, రఘుబాబు పాత్రలు అయితే మెప్పిస్తాయి. మొత్తానికి ఈ మూవీ రివ్యూ చూసుకుంటే ఓకే అనిపిస్తోంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.